ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతుల రుణమాఫీతో పాటు సన్నాలకు సంబంధించిన బోనస్ వారందరికీ రావటంతో పాటు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే గత ప్రభుత్వం 5,000 ఇచ్చిందో మేము దాన్ని పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్న తరుణంలో రైతులు ఒక పక్షాన సంతోషపడితే అయ్యో బాగా రైతులు సంతోషపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి వారు చెప్పిన వాగ్దానాలను పూరించే కార్యాచరణలో ఉన్నారు. ఏదో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకని ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మరి గగ్గోలు పెడుతూ సంవత్సరంలోనే అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్గా మా సహచరులందరం కూడా కలుసుకొని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉంటే 10 సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వ హయాంలో వారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ఏ నైతిక హక్కుతో మమ్మలను అడుగుతూ ఉన్నారు, ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉన్నారో చెప్పదాల్సిన అవసరం వారిపైన ఉంది. ఆ బాధ్యత భాగంలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం. ఎవరికి పెట్టుబడి సాయం వచ్చింది నాకు రాలే అంటే గొగ్గోలు పెడితే ఒక మీనింగ్ ఉంటుంది. కొంతమంది పెట్టుబడి సాయం సన్నాలు సంబంధించిన బోనస్ పొంతు దానికి సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ పొందుతూ ఈరోజు మాకు రాలేదు అని పెడితే ప్రజా సంబంధించిన ఈ ట్యాక్స్ పేయర్ మనీ ఎవరికి చెందుతుంది అని తెలియజేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంబంధిత అధికారులకు తెలియజేశారు. దానివల్ల ఎవరికి ఏమొచ్చింది, ఎవరికి ఏం రాలేదు, ఎంతవరకు కరెక్ట్ చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు చేసే గొగ్గోలు వారికి ఉనికి కోసం చేస్తూ ఉన్నారో ప్రజలే నిర్ణయం చేస్తారు. కనుక ఆ విధమైన ప్రయత్నంలో పోతా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యాచరణ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోబడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు. థ్యాంక్ యూ.